అసలే మండే కాలంతో జనాలు జంకుతున్నారు. ఇప్పుడు ఉన్న వేడికి మించి ఏపీ నాట మరింత వేడి పెరగబోతుందా? ఏప్రిల్ నెలలో వచ్చే పొలిటికల్ సెగతో ఏం జరగబోతుంది? ఇక హోరాహోరీగా నేతల మాటల తూటాలతో ఎండాకాలం ఎలా మండబోతుంది? ఆ ఇద్దరు అధినేతలు రంగంలోకి దిగితే ఏసీలు కూలర్లు పేలిపోవాల్సిందేనా? అసలు ఆంధ్ర నాట సమ్మర్ వార్ ఎలా ఉండబోతుంది? ఏపీలో రసకందాయంగా రాజకీయాలు, హోరాహోరీగా నేతల మాటల తూటాలు, పర్యటనలకు సిద్ధమైన పార్టీల అధినేతలు, మండే ఎండాకాలంలో పర్యటనలకు సిద్ధం, ప్రజల్లోకి వెళ్లనున్న జగన్ పవన్, ఏప్రిల్లోనే ఇద్దరి పర్యటన ఉంటుందని ప్రచారం, రాయలసీమ నుంచే పవన్ పర్యటన, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జగన్ పర్యటన, ఇద్దరు నేతల పర్యటనలతో సమ్మర్లో మరింత హీట్. ఏపీలో రాజకీయం అంటేనే టాప్ రేపే హీట్ తో సాగుతుంది. అక్కడ పవర్ స్టార్ పవన్ ఉన్నారు. అలాగే రాజకీయంగా కాకులు తీరిన చంద్రబాబు ఇంకోవైపు ఉంటే, దూకుడునే సర్వకాలాలలోనూ నమ్ముకున్న జగన్ మరోవైపు ఉంటారు. దాంతో ఏపీ రాజకీయాల్లో హీట్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పాలిటిక్స్ వాడి వేడిగా సాగుతుంది. అధికారాలు అటూ ఇటూ మారుతాయి, వారు వీరవుతారు, కానీ పాలిటిక్స్ మాత్రం అలాగే ఉంటుంది. సేమ్ టు సేమ్ అన్నట్లుగానే సాగుతూ వస్తుంది. మొత్తంగా ఏపీలో చూస్తే 2024 ఎన్నికల వేళ ఎంతటి పొలిటికల్ వార్ నడిచిందో అంతా చూశారు. సరిగ్గా సమ్మర్లో వచ్చిన సార్వత్రిక ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించాయి. హోరాహోరీగా పోటీగా మాటల తూటాలను పేల్చారు. విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా అటూ ఇటూ మొహరించి పోరాడారు. మొత్తానికి ఎన్నికలు ముగిసి ఫలితం ఏకపక్షంగా టీడీపీ కూటమిని వరించింది. అది ల్యాగ్ అవుతూ వైసీపీ గత 9 నెలలుగా పెద్దగా సందడి అయితే చేయడం లేదు. అధినేత కూడా జనంలోకి రావడానికి చూస్తున్నారు, కానీ సరైన ముహూర్తాలు ఫిక్స్ కావడం లేదు. జగన్ జిల్లా టూర్లు చూస్తే మొదట డిసెంబర్లో అన్నారు, ఆ తర్వాత సంక్రాంతి పండుగ అన్నారు, మహాశివరాత్రి తర్వాత నుంచి అన్నారు, ఇప్పుడు కొత్తగా ఉగాది తర్వాత నుంచి అంటున్నారు. ఇదే ఖాయమని చెబుతున్నారు. అంటే మార్చి 30న ఉగాది పండుగ ఉంటే ఏప్రిల్ నెల నుంచి జగన్ జిల్లాల టూర్లు స్టార్ట్ అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి 10 నెలల టీడీపీ కూటమి పాలన పూర్తవుతుంది. కాబట్టి వైసీపీ అధినేత జనంలోకి వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది. పైగా పొలిటికల్ గా కూటమి మీద వార్ ప్రకటించేందుకు అది సరైన సందర్భమని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారట. సో జగన్ ఏప్రిల్ నుంచి జనంలోకి వస్తారు అన్నది ఒక ప్రచారంగా ఉంది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్లీనరీ తరువాత జిల్లాల టూర్కు రెడీ అవుతున్నారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పవన్ టూర్ సాగుతుంది. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం, వారితో నేరుగా కనెక్ట్ కావడం కూడా చేస్తారు అని అంటున్నారు. ఇక పవన్ చూస్తే జగన్ కి వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ నుంచే తన జిల్లాల టూర్లు స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. అదే సమయంలో జగన్ చూస్తే జనసేన టీడీపీలకు కంచుకోటగా మారిన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తన టూర్ మొదలు పెడతారని అంటున్నారు.
జగన్ శ్రీకాకుళం నుంచే తన జిల్లా పర్యటనలకు శ్రీకారం చుడతారని ప్రచారంలో ఉంటే, పవన్ అనంతపురం నుంచి జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. మొత్తంగా ఈ ఇద్దరు నేతలు ఒకేసారి జిల్లాల టూర్లు చేపడితే ఈసారి సమ్మర్ ఒక్కలా ఉండదని అంటున్నారు. అసలే ఈ సమ్మర్ సీజన్ బాగా వేడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాంతో ఈ పొలిటికల్ హీట్ కూడా మామూలుగా ఉండదని అంటున్నారు.